నమస్కారం అండి. మనం ఇప్పుడు గోవిందరాజు సీతాదేవి గారు రచించిన జీవన కలశం అనే కథలోని 3వ భాగాన్ని విందామా? వాసుకి ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు సిద్ధం చేసింది శ్రీలక్ష్మి. పెళ్లి కూతురు బిఏ ఫైనల్, తండ్రి రిటైర్డ్ తహసీల్దార్, అన్న సబ్ ఇన్స్పెక్టర్, మరో అన్న పేరు పొందిన డాక్టర్ అంటూ వివరాలన్నీ ముందే అందించింది శ్రీలక్ష్మి. పెళ్లి చూపులు చాలా సింపుల్గా అరేంజ్ చేశారు. పిల్ల తండ్రి, అన్నగారు రాఘవరావు ముందున్న హాల్లో కూర్చున్నారు. పెళ్లి కూతురు వాసు, శ్రీలక్ష్మి, పెళ్లి కూతురు చిన్న అన్నగారు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఈ ఏర్పాటు చాలా హాయిగా అనిపించింది. 1-2 సార్లు ఆ అమ్మాయిని చూడటానికి ప్రయత్నించాడు వాసు. కానీ ఆ అమ్మాయి చిన్నన్న తననే గమనిస్తూ ఉంటే లాభం లేదని తన దృష్టిని మళ్లించుకున్నాడు. ఇది గ్రహించే కాబోలు ఆ చిన్నన్నయ్య, శ్రీలక్ష్మి అక్కడి నుంచి ముందు హాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక ఈ అమ్మాయిని సరిగా చూడకపోతే, ఒకవేళ అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అని పట్టుబడితే ఎలా అనుకుంటూ సోఫాలో సర్దు కూర్చుంటూ ఆ అమ్మాయి పాదాల వైపు చూశాడు. లైట్ నారింజ కలర్ ఎంబ్రాయిడరీ బార్డర్ శారీ ఆమె పాదాలను కప్పేసింది. అక్కడి నుంచి మెల్లగా, అతి మెల్లగా పైకి వెళ్ళి ఆ అమ్మాయి కళ్ళు తనని ఢీకొనడంతో ఆగిపోయి ఉలిక్కిపడ్డాడు. ఈ అమ్మాయి ఓ రోజు లైబ్రరీలో తను తీసుకున్న పుస్తకమే కావాలంటూ లైబ్రేరియన్తో ఫిర్యాదు చేసి ఆ పుస్తకం తనే తీసుకువెళ్ళిపోయింది. అవును, ఈ అమ్మాయే. ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడలేదు, కానీ నిశితంగా చూసుకున్నారు ఒకరికొకరు. మరెప్పుడూ తటస్థపడలేదు కదూ అనుకుంటూ ఇద్దరు ఒకేసారి చూడబోయి తమ దృష్టిని తిప్పేసుకున్నారు. గుర్తించిందా అనుమానం వాసుకి. ఓ ఈయన అన్నది ఆ అమ్మాయి మనస్సు. మీరేమన్నా అడగదలిస్తే అడగొచ్చు అంటూ ఆ అమ్మాయి చిన్నన్న కేక పెట్టాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతుంటే మరోసారి వాసు దృష్టి ఆమె మీదికి మరలింది. చేతి ఉంగరాన్ని అటూ ఇటూ కదిలిస్తూ మునిపంటితో కింది పెదవిని నొక్కుతూ ఉండిపోయింది ప్రసన్నలక్ష్మి. మీరేమన్నా అడగాలనుకుంటే జవాబివ్వడానికి రెడీగా ఉన్నాను ఆమెనే చూస్తూ అన్నాడు. తెల్లని ముఖం, మరీ పెద్దవి కాని కళ్ళు, తీరైన పలువరస. అందగత్తె కాదని ఎలా అనడం? తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్న ఆ చేతివేళ్లు చూస్తుంటేనే ఎంతో బాగున్నాయి. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్రసన్నలక్ష్మి. మరి ఈ ఇంటర్వ్యూ ఎందుకు? నాకేం తెలుసు అన్నట్లు చూసింది అమాయకంగా. స్త్రీ కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు, ఇదే కాబోలు. వాసు మనస్సులో కోటి మల్లెలు విరిసినాయి. కాస్త చిన్నవైనా కళ్ళు బాగున్నాయి కదూ అన్నది మనస్సు. మరి ఈ అందమంతా ఆ రోజు లైబ్రరీలో చూసినప్పుడు ఎక్కడ దాగుంది? ఆనాడు నువ్వు సరిగ్గా చూడలేదు, ఆ దృష్టి వేరు. సోఫా మీద ఒక చెయ్యి ఆనించి మరో చేత్తో ఫ్లవర్ వ్యాస్లోని లిల్లీ రేకులని సుతారంగా స్పృశిస్తున్న ఆ యువకుడినే చూస్తుంది ప్రసన్న మనస్సు. ఫుల్ సూట్లో, నల్ల బెల్టు, రిస్టు వాచి, నల్లగా నిగనిగలాడుతున్న బూటు. చాలా పొడుగ్గా ఉంటాడు గదూ అనిపిస్తోంది. తెల్లటి బలమైన చేతులు ప్రసన్నకు కనిపిస్తోంటే 10 నిమిషాల కాలం ఇట్టే గడిచిపోయింది. ఆ ముఖం మీద కుడిపక్క ఏమిటో ఆ మచ్చ. బహుశా హాకీ ఆటగాడేమో, ఆడేటప్పుడు దెబ్బ తగిలి మచ్చపడిందేమో. మనస్సు ఎన్నో ఆలోచనలు చేస్తోంది. మీ పేరు అడగచ్చా? అంతవరకు అతన్నే చూస్తున్న ప్రసన్న బెదిరిపోయింది. ఛీ, ఎంత సిగ్గు లేకుండా చూస్తున్నాను. ఎంత గడుస్తనంగా వేశాడో ప్రశ్న. ఇందాకటి నుంచి అడిగిన దానికల్లా అవును కాదు అన్నట్లు అడ్డంగానూ నిలువుగానూ తల తాటిస్తుంటే ఇప్పుడు ఎలా ఊగిస్తారో చూస్తాను అన్నట్లుందా ప్రశ్న. ఎవరైనా వస్తే జవాబు ఇవ్వడం బాగుండదని వెంటనే చెప్పేసింది ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మి, ప్రసన్న మనసులో మననం చేసుకున్నాడు. మరి మరి ఇంక అడగలేకపోయింది. మరి అతను రెట్టించాడు. అర్థమైందిగా, పోనీ జవాబు ఇవ్వకూడదు. వాసు నవ్వుతూ ఊరుకున్నాడు. వాసు అంటూ శ్రీలక్ష్మి ఏదో చెప్పి తిరిగి ప్రసన్నలక్ష్మి వదిన గారితో కబుర్లు మొదలుపెట్టింది. విన్నారుగా, మరి సెలవా అంటూ లేచి చేతులు జోడించాడు. ప్రసన్నలక్ష్మి తత్తరపడుతూ నిలబడింది. ప్రతి నమస్కారం చేయాలనే సంగతి స్ఫురించేసరికి వాసు ఆ గది దాటి హాల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత సంస్కారవంతుడు! ప్రసన్నలక్ష్మి మనస్సు రంగురంగుల ఊహా చిత్రాలతో తేలిపోతోంది. రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి తండ్రి, మరొక ఆయన గదివైపు వీపు నుంచి కుర్చీల్లో కూర్చున్నారు. వాసు వీరికి ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పైన ఫ్యాన్ గాలికి జుట్టు చెదిరి నుదురు మీద పడుతుంటే పైకి తోసుకుంటూ పెళ్లి కూతురు తండ్రి, అన్నగారు వేసే యక్ష ప్రశ్నలకు జవాబిస్తూ ఆ గోడలకున్న చిత్రాలను చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ప్రసన్నలక్ష్మి కిటికీలో నుంచి ఆ మూర్తిని ఎంత చూస్తున్నా తనివి తీరడం లేదు.
గదిలో తనతో మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు సరిగ్గా చూసింది. వాసు కాఫీ తాగుతూనే కిటికీ వైపు చూశాడు. హఠాత్తుగా తను ఎంత టక్కున తప్పుకున్నా అతను గుర్తించే ఉంటాడు అనుకుంది. వాసు ముఖంలో లిప్తపాటు ఒక విధమైన వింత కాంతి మెరిసి మరుక్షణంలోనే తిరిగి మామూలుగా అయింది. కాఫీ తాగిన వేడికి పట్టిన చెమట తుడుచుకునే నెపంతో మరోసారి కిటికీ వైపు దృష్టి సారించాడు. ఈసారి ప్రసన్నలక్ష్మి తెలివిగా తప్పుకుంది. ఇంక మళ్ళీ చూడలేదు వాసు. ముగ్గురు వెళ్ళి కారులో కూర్చున్నారు. వాసు మరొక్కసారి వెనక్కి తిరిగి చూడకూడదు అనిపించింది ప్రసన్నకి. కానీ అతను అలా చేయకుండానే కారు కదిలి వెళ్ళిపోయింది. కుర్రాడు చాలా బాగున్నాడు, మన ప్రసన్న పక్కన మంచి జోడి అంటూ తలో రకంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రసన్నకి. అన్నయ్య అంటుంటే ఏమో అనుకుంది కానీ ఇంత బాగుంటాడని అనుకోలేదు. కుర్రాడు చాలా తెలివిగలవాడు నాన్నగారు. నేడో రేపో సెలక్షన్ వస్తే ఎంత మంచి ఛాన్సు అతనికి తప్పకుండా వస్తుంది అంటూ పెద్దన్నగారు తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉంది ప్రసన్న. ఇంతలో వదిన నళిని మెల్లగా పక్కన చేరింది. ఏమమ్మా అర్థమొగుడు, నచ్చినట్లేనా అంటూ. ప్రసన్న జవాబు ఇవ్వలేదు. నాకెందుకు చెప్తావు? అయినా గదిలో ఒంటరిగా మీరిద్దరూ మాట్లాడుకోమని మేము ఏర్పాటు చేస్తే ఇద్దరూ అలా తలుపులు కిటికీలు లెక్కిస్తూ కూర్చున్నారేమిటి? ఎలాగైనా మగవాడు గనక ఆ అబ్బాయే ధైర్యం చేసి ఏదో అడిగాడు కదూ. నేను ఈ తలుపు పక్కన ఉన్నా ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. అతను చాలా తెలివిగలవాడు, ఆవులిస్తే పేగులు లెక్కించే రకం. నన్ను చూడలేదులే అనుకున్నానే కానీ నా పమిట కొంగు అతని దృష్టికి పట్టించిందని తెలుసుకోలేదు వెర్రి ముఖాన్ని. ఏది ఏమైనా మొగాడంటే అలా ఉండాలి, అవునా కాదా? వదిన మాటలు సగం అర్థం చేసుకోలేకపోయింది ప్రసన్నలక్ష్మి. ఇంతకీ అవును కాదు అని ఏదో ఒక మాట చెప్పవే. మీ అన్నయ్య అక్కడ నా కోసం నిరీక్షిస్తున్నారు. నేను దూతికను, త్వరగా చెప్పవమ్మా. తొందర పెట్టేసింది నళిని. మీకంటే నాకేం ఎక్కువ తెలుసు, చిన్నన్న ఇష్టం అన్నానని చెప్పు. అబ్బా ఎంత నంగనాచివే, పాపం అంత తెలియని దానివి గనకనే గదిలో చూసింది చాలక మళ్ళీ కిటికీలోంచి నువ్వు చూస్తుంటే పాపం సిగ్గుపడి అరకప్పు కాఫీ అలాగే వదిలేశాడు మా తమ్ముడు. చి, ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ. గదిలో ఇద్దరిని వదిలి దూరంగా వెళ్ళిపోయారనే అనుకుంది తను. అమ్మయ్యో బ్రతికిపోయాను. మరేం ప్రశ్నలు వేయలేదు. ఈవిడ్ని చూసే కాబోలు అతను అంత త్వరగా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడకుండా అలా హాల్లోకి వెళ్ళిపోతున్న వాసు మీద ఆ క్షణంలో చాలా కోపమే వచ్చింది తనకి. నయమే అనుకుంది ప్రసన్న. అప్పుడే అంత పరాకా తల్లి, నీ మనస్సును అప్పుడే దొంగిలించేశాడా? వదిన కుదిపి అడిగింది. అబ్బా ఏమిటి వదినా, విసుక్కుంది ప్రసన్న. తల్లి నిన్ను మరి ప్రశ్నించను, నాకు జవాబివ్వు. అతని ప్రశ్నలకి గొర్రె పొట్టేలులా తల ఊపినట్లు ఊపితే నేను ఊరుకోను. పో వదినా అంటూ ఆ గదిలోంచి పారిపోయింది ప్రసన్న. వాళ్ళు కూడా సరే అని ఆమోదం తెలియజేస్తే లగ్నాలు పెట్టేసుకుందాం అనుకున్నారు తహసీల్దార్ గారు. మరో 2000 ఎక్కువైనా సరే ఈ సంబంధమే ఖాయం చేయండి. పిల్లవాడు బంగారు తండ్రిలాగా ఉన్నాడు. మురిసిపోయింది ప్రసన్న తల్లి కామాక్షమ్మ. కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం. వాసు కూని రాగాలు తీస్తూ స్కూటర్ తుడిచి స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుంటూ పాట పాడుతున్నాడు. టిఫిన్కు రావయ్యా అంటూ 3 సార్లు పిలిచింది. వినిపించుకోలేదు వాసు. 4వసారి బిగ్గరగా చెప్పింది. వస్తున్నానమ్మా అంటూ పీట వాల్చు కూర్చున్నాడు. వీణ తను ఓ ప్లేటు ముందుకు పెట్టుకుని చిన్నాన్న పక్కన చేరింది. వేడివేడి ఇడ్లీ పెట్టి నెయ్యి వేస్తుంటే, నెయ్యి కాస్తే వేశావు, ఇంకాస్త వెయ్యి కావాలి అంటూ పేచీకి దిగింది. అసలే పని తొందరలో విసుగ్గా ఉంది శ్రీలక్ష్మి. మరో గరిట వేసినా వీణ పేచీ మానలేదు. గట్టిగా కేకలేస్తే తండ్రి దగ్గరికి పితూరి తీసుకువెడుతుంది. వళ్ళు మండిపోతోంది శ్రీలక్ష్మికి. ఇదిగో తల్లి, మీ చిన్నాన్న పెళ్లిలో నిన్ను నెయ్యి గంగాళంలో కూర్చోబెడతా, కావాల్సినంత తాగేద్దు గాని ఇప్పటికి తిను అంటూ పళ్ళు కొరుక్కుంది. వాసు పగలబడి నవ్వుతున్నాడు. అమ్మా అయితే చిన్నాన్న పెళ్ళి ఎప్పుడు? ఎంచక్క పెళ్లి కూతురుతో నేను బొమ్మలాడుకుంటా అమాయకంగా అడిగింది వీణ. నాకేం తెలుసు తల్లి, మీ చిన్నాన్ననే అడుగు అంటూ బెండకాయలు ముందు పోసుకుని తరుగుతూ కూర్చుంది శ్రీలక్ష్మి. చిన్నాన్న పెళ్ళెప్పుడు? ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుని మింగబోతూ అడిగింది. నాకేం తెలుసమ్మా, అమ్మనే అడుగు మంచినీళ్లు తాగుతూ వీణని అడగమని కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. వీణ ప్రశ్నకి విసుక్కుంటూ మరీ స్పీడుగా తరిగేస్తుంది బెండకాయలు.
కళ్ళలో పెళ్లి పందిరి కదులుతోంది కానీ పెళ్ళెందుకు? మీ చిన్నాన్న ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడట. ఏదో వాళ్ళ పోరు పడలేక ఒక పూట టిఫిన్ ఖర్చన్నా తప్పుతుందని పెళ్లి కూతుర్ని చూసామే కానీ ఖాయం చేసుకోవాలనా? అందుకే మీ పిల్ల మా మరిదికి నచ్చలేదుటా అని చెప్పేశాను. ఇంక మళ్ళీ ఎక్కరు మన గడప. వీణకు చెప్తున్నట్లే చెప్పేసి అన్నం వార్చుకుంటోంది శ్రీలక్ష్మి. నేను ఆ మాట అన్నానా? తినేది ఆపి అడిగాడు. అనలేదే అనుకో. నీ అంతటి నువ్వు రాలేదుగా ఈ పెళ్లి చూపులకి. అయినా బలవంతపు బ్రాహ్మణార్థం ఎందుకు? నాకు పెళ్లి కావాలి అని వాడు అడిగినప్పుడే చేద్దామన్నారు మీ అన్నయ్య. వాసు కోపంతో ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. క్షణక్షణం ప్రసన్నలక్ష్మి కదులుతుంటే కళ్ళల్లో పెళ్లి పందిరి కదలడం మానేసింది. ఏమిటి వదిన ఇలా చేసింది? మరోసారి అడగాలంటే అభిమానం అడ్డొస్తుంటే పిచ్చెక్కిన వాళ్ళలాగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. చిన్నాన్న, పెళ్లి కూతురు ఫోటో ఆ పుస్తకంలో ఉంది, ఓసారి చూపించవు? వీణ చిన్నాన్నను పట్టుకులాగింది. పెళ్లి కూతురు ఫోటో ఎక్కడిది అంటూ వీణ చూపించిన పుస్తకాలన్నీ తిరగేశాడు. దొరకలేదు. వదిన నన్ను ఏడిపించేందుకు ఇలా చేస్తోందా అన్న అనుమానం కూడా కలక్కపోలేదు. వాసు ఓర్పును పరీక్షించి ఎలాగైతేనే ప్రసన్నలక్ష్మి ఫోటో బయటపడింది. దాన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇలా ఇవ్వు చిన్నాన్న, ఆండాళ్ళు చూస్తానందిట అమ్మ తెమ్మన్నది. చేతిలోది లాక్కుని తుర్రుమంది వీణ. చూపగా ఆండాళ్ళకే చూపాలి. వదినకి ఏం తెలీదు. చెప్పలేనంత విసుగొచ్చేసింది వాసుకి. వాసు బూట్లు వేసుకుంటుంటే వదిన చెప్పింది, మనం వద్దు మొర్రో అంటున్నా ఆ వైదేహి వాళ్ళు మనల్ని వదిలేలా లేరు. 40,000 ఇస్తారట. ఆ అమ్మాయి మీ అన్నయ్యకి కబురు చేసి తనే మాట్లాడిందిట. పాపం తల్లి తండ్రి లేరుగా. పినతండ్రి ఆస్తి వ్యవహారాలు చూస్తున్నా బాధ్యత ఎందుకుంటుంది? వాసుకి ఒళ్ళంతా కారం రాచుకున్నట్లయింది. శ్రీలక్ష్మి మళ్ళీ మొదలుపెట్టింది. ఆ వైదేహి నిన్ను చేసుకోకపోతే ఆ జన్మాంతం కన్యగానే ఉండిపోతుందిట. ఆస్తి అంతా ముందే నీ పేరున రాసేయమన్నా రాసేస్తుందిట. ఏమంటాడో కనుక్కో అని చెప్పారు అన్నయ్య. మళ్ళీ వైదేహి మీ అన్నయ్య కోసం కారు పంపిస్తానని చెప్పింది. విషయం చాలా దూరం వచ్చిందని అర్థమైంది వాసుకి. అన్నయ్య డబ్బు కక్కుర్తి మనిషి అని బాగా తెలుసు. అందుకే ఖచ్చితంగా చెప్పేశాడు తన ఉద్దేశాన్ని. వదినా, 40,000 కాదు, 40 లక్షలు ఇచ్చినా నేను చేసుకోనని చెప్పు. కట్నం ఎక్కువ ఇవ్వలేకపోయినా సరే ఆ తహసీల్దార్ గారి అమ్మాయినే చేసుకుంటాను. ఇందుకు ఇష్టమైతే అన్నయ్యని రమ్మను. లేకుంటే 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 రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? 2 చేతులు నడుము మీద పెట్టుకుని మరిది తెగువకి బోలెడంత ఆశ్చర్యపడి అన్నది. అంతే, సాక్షి సంతకం ముందు నువ్వే చెయ్యాలి. ఇలా చెప్పానని అన్నయ్య రాగానే చెప్పేయి అంటూ అద్దంలో మరోసారి చూసుకుంటున్నాడు వాసు. నే చెప్పటం ఎందుకు? అరుగో మీ అన్నయ్య రానే వచ్చారు. నువ్వే ఆ కాస్త ముక్క చెవిన వేసి వెళ్ళు. మధ్య నేనెందుకు? ఆ పైన అన్నిష్టం తమ్ముడిష్టం. ఏమిటా చెప్పేది? చేతిలోని హార్లిక్స్ బాటిలు మరో 2 ప్యాకెట్లు టేబుల్ మీద పెడుతూ అన్నాడు రాఘవరావు. ఏమిటి చిత్రం, ఈరోజు అన్నయ్య ఎంత ప్రసన్నంగా మాట్లాడుతున్నాడు అనుకుని ఇంకా ఒక్క క్షణం ఉండకుండా వాకిట్లోకి వస్తుంటే వీణ పెళ్లి కూతురు ఫోటో తీసుకుని లోపలికి వస్తోంది. తల్లి, నీకు బోల్డని చాక్లెట్లు తెస్తానమ్మా అంటూ ఆ ఫోటో లాక్కుని ప్యాంటు జేబులో దూర్చేసి స్కూటర్ ఎక్కాడు వాసు. వాసుకి టైప్ మిషన్ ఇచ్చిన అతనికి జ్వరం నయమైంది. ఆ కాస్త సంపాదన పోయింది. డబ్బును సంపాదించే అవకాశాలేవి అని తీక్షణంగా ఆలోచించడమే కానీ అవకాశం దొరకడం లేదు. పోస్టాఫీస్ దగ్గర ఎవరన్నా ఉత్తరాలు రాయించుకుని ఏ కాస్తైనా ఇవ్వరా అని 4 రోజులుగా తిష్టవేశాడు. ఇతని వాలకం చూసి పోస్ట్ మ్యాన్ వీరభద్రం విరగబడి నవ్వాడు. సార్, ఇది అమెరికా కాదు, ఇండియా. ఇంతకీ మీరు చూస్తే ఈ డబ్బుతో బ్రతకాలనే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు. ఇంట్లో అమ్మ మీద అలిగొచ్చిన బాపతలాగా ఉంది. అనుమానంగా వాసును చూస్తూ అన్నాడు. నా ప్యాంటు షర్టు ఈ వాచ్ చూసి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నావులా ఉంది. ఇవన్నీ అన్నయ్య. అవే కాదు, ఆ స్కూటర్లో వచ్చిన మిమ్మల్ని ఏ వెధవకి 4 అణాలు ఇస్తాను ఉత్తరం రాసిపెట్టు అనగల ధైర్యం ఉంటుందండి? నిజమే, పొరపాటే. ఇంక రేపటి నుంచి ఇలా రాను. అసలు నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా. తలగొక్కున్నాడు వాసు. మాలాంటి వాళ్ళకు కష్టాలు తప్పవు. మీరెందుకు అవస్థపడతారు? బుద్ధిగా ఇంటికి వెళ్ళి అమ్మో వదినో వాళ్ళు చెప్పినట్లు వినండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. చూడు వీరభద్రం, ఎంత చిన్న ఉద్యోగమైనా సరే నాకు అర్జెంటుగా కావాలి. నీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే
వీరభద్రం నవ్వుతూ అన్నాడు, బాబు, మేమెంత, మా బ్రతుకెంత? మీలాంటి వారికి రికమెండ్ చేయగల శక్తి మాకుంటుందా? ఉద్యోగం ఏది ఇప్పించలేను కానీ మీరు ఇష్టపడితే ఓ కుర్రాడికి ప్రైవేట్ కావాలిట, 20 రూపాయలు ఇస్తారట. మీకు ఇష్టమైతే వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ముందే చెప్తున్నాను సార్, వాళ్ళు చాలా ధనవంతులే అనుకోండి. వాళ్ళ అబ్బాయి కాడు ఇతను, దయతలిచి చెప్పిస్తున్న చదువు. మార్కులు చాలా తక్కువ అని కొన్నాళ్ళు కావాలని చెప్పారు. ఆ కుర్రాడు కాస్త మొద్దు రకం. మీ కష్టానికి ప్రతిఫలం కాదనుకోండి. సాయంత్రం 5 తర్వాత వస్తే ఆ ఇల్లు చూపిస్తాను. 20 చాలా తక్కువ. ఆలోచించకండి సార్. అలా మొదలు పెడితే మరో 2 కుదరకపోరు. అయినా మీ ఇష్టం. నా సలహా చెప్పాను, ఆలోచించుకోండి. ఇంతకీ మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంఏ. వాసు చాలా ఉదాసీనంగా చెప్పాడు. అమ్మ బాబోయ్, ఎంఏ చదివిన మీకా నేను సలహాలు చెప్పేది? ఏ పియూసీనో అనుకున్నా సార్, క్షమించాలి. వీరభద్రానికి వాసు మీద గౌరవం మరీ ఎక్కువైంది. మరేం పర్వాలేదు, ఆఫీసులో ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పటికో వస్తుందనుకో. అంతవరకు అవసరం గడవాలిగా. వీరభద్రానికి వాసు ఎంఏ అన్న దగ్గర నుంచి ఓ ఆశ మనస్సులో మెదులుతోంది. ఎప్పుడో విడిచేసిన పియూసీ పూర్తి చేయాలని. అది అయ్యి బిఏ ఎలాగో కష్టపడి చదివి డిగ్రీ తగిలించుకోవాలని పాపం కళ్ళకు అనేవాడు. వాసును చూస్తూనే ఆ ఆశ చిగురించింది. కాస్త నాకు తెలియనివి చెప్తానంటే ఎంతో ఆశగా అడిగాడు వీరభద్రం తన స్థితిగతులు వివరిస్తూ. తప్పకుండా చెబుతాను. మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఎందుకులేండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను, తలగూక్కున్నాడు వాసు. ఎక్కడికి రమ్మని చెప్పడం? సరే, చీకటి పడకుండా వస్తే పార్కులో కూర్చుందాం. పార్కులోనా? సరే, నాకేం అభ్యంతరం లేదు, అలాగే వస్తాను. రండి సార్, కాఫీ తాగుదాం అంటూ అపరిమితమైన సంతోషంతో పొంగిపోతూ హోటల్ వైపు దారితీశాడు. మరోసారి తప్పకుండా వస్తాను, సరేనా అంటూ గబగబా వెళ్ళిపోయాడు వాసు. ప్రపంచంలో మంచితనం చచ్చిపోలేదు, ఇది నిజం. వాసు వెళ్ళిన వైపే చూస్తూ అనుకున్నాడు వీరభద్రం తృప్తిగా. మాల చాలా రోజులుగా కనిపించలేదు. ఎలా ఉందో? వెంకటేశ్వరుల దగ్గరకు కూడా రాలేదు. ఏమైనట్లు? వాసు మనసులో ఏదో తెలియని ఆరాటం. మాల కనిపించే ప్రతి చోట వెతికాడు. లాభం లేకపోయింది. ఏం జరిగినా సరే వాళ్ళింటికి వెడతాను అనుకుని సందులు గొంతులు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడే కానీ ఆ ఇల్లు కనిపించడం లేదు. దారి తప్పానా? అనుమానం వచ్చింది. కాదు, ఆ రోజు ఇక్కడి వరకు వచ్చాను. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఎగుడు దిగుడు ఇరుకు గల్లీల్లో నుంచి ప్రాణం బిగబట్టుకుని నడవాల్సి వస్తోంది. 2-3 మగాళ్ళు తాగి నిషాలో వాసు మీదే పడబోయారు. ఓ ఇంట్లో నుంచి 2 ఆడవాళ్ళు బూతులు తిట్టుకోవడం శ్రవణానందకరంగా వింటూ ఖుషీగా నవ్వుతున్నారు కొందరు. వయసులో ఉన్న ఓ అమ్మాయిని బరబరా లాక్కు పెడుతున్నాడు ఓ రౌడీ. ఆ దృశ్యాలను చూడటానికే జుగుప్స కలిగిస్తుంటే అనుభవించేవాళ్ళు ఎంత బాధపడతారు? కాదు, వాళ్ళు గర్వంగా నవ్వుతున్నారు. ఇదే వీళ్ళకి స్వర్గమా? ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు వీళ్ళు అనుభవించేది అసలైన ఆనందమనే అనుకుంటున్నారా? ఎటు చూసినా కుళ్ళు కంపు. ఇంక ముందుకు పోయే శక్తి లేక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పులకి ఏదో అంటినట్లు అనుమానం వేసి చేదరించుకుంటూ మరో మలుపు తిరిగాడు. చూపులు క్రిందనే కేంద్రీకరించి వెనక నుంచి బలమైన చెయ్యి వాసు కాలర్ని చిక్కించుకుంది. రివ్వున వెనక్కి తిరగబోయాడు. వీలు కాలేదు. రాస్కెల్, విడు! ఆ చెయ్యిని గుంజాడు బలంగా. నీకోసమేరా బద్మాష్ నేను కాపేసింది. నా యాల, ఎప్పుడో ఓసారి దానికోసం వస్తావని తెలుసులే. నీలాంటోడు దాని ఎంటబడితే ఇంకా నా మాట ఎంటదా? దాని బాబే సైతాన్లాగున్నాడు. ఎప్పుడు గుటుక్కుమంటాడా దాన్ని చిక్కించుకుందామని నే చూస్తుంటే మధ్యన నువ్వోడివారే. ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే చెప్పు, అణిచి పారేస్తా. లేదో వచ్చిన దారెంట తిరిగి చూడకుండా ఇళ్ళు. తెలిసిందా? నేనెవరినో ఈ బస్తీలో అడుగు, తెలుస్తుంది. మీసం మెలేశాడు ఆ రౌడీ. వాసు ఇదే అదనని ఒక్క తోపు తోశాడు. వాడు బోర్లా పడబోయి నిలదొక్కున్నాడు. వాడి నోటి నుంచి వచ్చే దుర్వాసనకి వాసుకి ముక్కు బద్దలైపోతోంది. తనని అకారణంగా ఈ వెధవ అడ్డగిస్తూ ఉంటే వాళ్ళంతా మండిపోతోంది. ఎవరనుకున్నావు మీదకొచ్చావా? జాగ్రత్త! విసురుగా మరోసారి తోశాడు. ఈ గల్లందుకు మరో 4 రావటం పసిగట్టిన వాసు ఇంకా లాభం లేదు అనుకుంటూ తనని అడ్డగిస్తున్న వాళ్ళని వడ్డించి మెరుపులా తప్పించుకుని ఆ గొంతులు దాటి రోడ్డు మీద పోయే ఆటో రిక్షా ఎక్కేశాడు. తన షర్టంతా చిరిగి పీలికలైంది. వెనక 4 రౌడీలు పరిగెత్తుకొచ్చి ఇంకా లాభం లేదనుకుని వెనక్కి వెళ్ళిపోయారు.
ఆ వెధవ తోసినప్పుడు గోడ మీద పడటం వల్ల చేతులు గీసుకుపోయి రక్తం జిమ్ముతున్నాయి. వెంకటేశ్వర్ల దగ్గరికే వెళ్ళాడు. వాసుని చూస్తూనే వెంకటేశ్వర్లు హడలిపోయాడు. ఏంటి గురు? ఏం లేదు కానీ మాల కనిపించిందా? 4 రోజుల క్రితం కనిపించింది. ఏం చేస్తోందిట? ఈరోజు నేను ఎంత వెతికినా కనిపించలేదు. నువ్వేమో పెళ్లి చూపులు చూస్తూ ప్రపంచమే మరిస్తివి. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళకి 4 రోజులు గడవటం అంటే మాటల. ఆ సినిమా హాల్లో ఉద్యోగం పోయిన తర్వాత సరైన పనే దొరకలేదు. పని మనిషిగానైనా సరే చేస్తానని ఎందరిళ్లకో వెళ్ళడిగిందట. కొందరు ఖాళీలు లేవంటే మరికొందరు మాలను చూస్తూ మూతి తిప్పేస్తూ సోకులాడివి నువ్వేం పని చేస్తావు పో అన్నారుట. మరికొందరు మా ఆవిడ పురిటికెళ్ళింది, వచ్చే వరకు అన్ని పనులు చేసి పెట్టు, తిండి బట్ట ఇస్తాను, సినిమాలు కూడా చూపిస్తాను అన్నారుట. అందమైన ఆడపిల్లకి అంట్లు దోమే పనైనా సరే తేలిగ్గా దొరకదు. వింటూ కూర్చున్నాడు వాసు. తండ్రి అవిటివాడైనా గాండ్రుమంటాడు. ఇరుగు పొరుగు దరిద్రులు. తమలా సైకిల్ నేర్చుకుని రిక్షాలాగి సంపాదిస్తుందట. విన్నావా మాల ఆలోచనలు? అది మాత్రం తేలిగ్గా ఉందా? లైసెన్స్ కావద్దు. ఆడవాళ్ళకి రిక్షా లైసెన్స్ ఇచ్చే రూలు మాకు లేదు. పై ఆఫీసర్కి చెప్పుకో అన్నట్ట. అయినా తాటాకు బొమ్మలాగా ఊగిపోయే ఈ అమ్మాయి రిక్షా లాగగలదా? నువ్వు చెప్పు. నేను ఆ పని చేయకమ్మా మరోడు చూస్తాము, వాసుబాబు కొంత డబ్బు తెస్తాడు, దాంతో కాలక్షేపం చెయ్యి, ఈ లోపల ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాను. నాకెవ్వరి డబ్బు అక్కర్లేదు, సంపాదించుకుంటే తింటా లేకుంటే పస్తులుంటా, వాసుబాబుని నా కోసం కష్టపడవద్దని చెప్పండి అంది. వెంకటేశ్వర్లు చెప్పేది వింటూ నల్లరాయిలా కూర్చుని ముందున్న స్టూల్ మీద పిచ్చిగీతలు గీస్తున్నాడు వాసు. ఏ క్షణాన నీ పాలబడిందో గాని అప్పటికి మంచిగా బ్రతకాలి, ఎంత కష్టాన్నైనా సరే సహించాలి అని పట్టుదల పట్టింది. పాపం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాసు. మాల అన్నది. నేను తెలియక అలా దొంగతనం చేస్తుంటే ఎప్పుడో ఓసారి పట్టుబడేదాన్ని. పోలీసులకు చిక్కితే నా జీవితం ఎంత అధ్వానంగా మారేదో ఊహించుకుంటే ఎంతో ఏడుపు వస్తుంది. వాసుబాబు దేవుళ్లాగా అడ్డం పడి నన్ను చక్కదిద్దాడు. ఆయన మేలు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా తీర్చుకోలేను అంటుంది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఆ అమ్మాయికి ఎంతో సహాయపడాలని మనసులో ఉన్నా భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడం లేదు. వాసు, అదోలా ఉన్నావు, ఈ కోకోకోలా తాగు అంటూ అందిస్తుంటే, వద్దు వెంకటేశ్వర్లు, అసలు మాల తిని ఆ పరిసరాల్లోంచి బయటకు తీసుకురావాలి. దరిద్ర పొరుగు. ఓ 20 రూపాయల్లో గది చూడు, అద్దె నేను ఇచ్చేస్తాను. ప్రైవేట్ ఒకటి చూసుకున్నాను, మరోటి వీరభద్రం ఇప్పిస్తానన్నాడు. రెండూ కలిపి 50కి తక్కువ రావు, వాళ్ళిద్దరికీ సరిపోతాయి. అలాంటి పొరుగులో ఏ ఆడపిల్ల పరువుగా బ్రతకలేదు. ఈరోజు వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాణ్ణి, కానీ మాలకి ఇబ్బంది అవుతుందని ఆ వెధవల్ని వదిలేశాను. ఒక డబ్బుకే కాదు, మాల చాలా వాటికి కష్టపడుతోంది. ఇంతకీ ఈరోజు ఏం జరిగింది? జరిగింది చెప్పేశాడు వాసు. వెంకటేశ్వర్లు కళ్ళు తేలేశాడు. మిత్రుణ్ణి గట్టిగా పట్టుకుని అన్నాడు, వాసు, అక్కడికి మరెప్పుడూ వెళ్ళబోకు. నీలాంటి వాళ్ళు వెళ్ళదగ్గ స్థలం కాదు. చాలా అదృష్టవంతుడివి. వాడు పచ్చి రౌడీ తెలుసా? వాళ్లతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో తెలుసా? మరీ హెచ్చరించాడు వెంకటేశ్వర్లు. పాపం మాల ఎలా వేగుతున్నదో. కోపిష్టి తండ్రి ఒకవైపు, ఈ రౌడీ మోక మరోవైపు. వాసు ఆవేదన చెందాడు. మొన్నటి వరకు తండ్రి పెద్ద పులిలాగా బిడ్డను రక్షించుకున్నాడు. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత పాపం ఆ ముసలాయనకి సంపాదన పోయింది. కూతురు సంపాదన మీద బ్రతకాలంటే యమ బాధపడుతున్నాడు. వెంకటేశ్వర్లకి బేరం రావడంతో తన పని చూసుకుంటున్నాడు. మాల ఎప్పుడొచ్చిందో పక్కన నిల్చుంది. వాసు మాల ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు. వాసుబాబు, ఈరోజు ఎంత అపాయం నుంచి బయటపడ్డారు? మీరు అసలు అక్కడికి ఎందుకు వచ్చారు? చాక్లెట్లు పాన్లు అంటూ వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరిని వింతగా చూస్తుంటే వాసుకి చికాకుగా అనిపించి, మాల, నీతో మాట్లాడాలి, అలా వెడదాంరా అంటూ వెంకటేశ్వర్లతో చెప్పి అక్కడికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళి పచ్చగడ్డిలో కూర్చున్నాడు. మాల ముడుచుకు కూర్చుంది. మాల, ముందు నువ్వు ఆ ఇల్లు మార్చేయాలి. వెంకటేశ్వర్లతో చెప్తాను. మీ నాన్న అభ్యంతర పెడతాడా ఇల్లు మారేందుకు? అసలు నేనొచ్చి ఆయన ఒప్పిద్దామని అనుకునే అక్కడికి వచ్చాను. కానీ మధ్యలోనే ముఖం కప్పుకుని వెక్కి ఏడ్చింది మాల. వాసు కంగారు పడ్డాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నే వచ్చేసిన తర్వాత ఆ వెధవులు నిన్నేమైనా అన్నారా? లేదు అన్నట్లు
తల అడ్డంగా ఊపింది. మరి ఈ పాపిష్టి దాని మూలంగా మీలాంటి మంచివారికి తేలిగ్గా నవ్వేశాడు వాసు. మరేమో అనుకున్నాను. పర్వాలేదు, నువ్వు బాధపడకు. నువ్వు సంపాదనకంటూ బయటికి రావద్దు. నీకు ప్రైవేట్లతో నెలకి 50 రూపాయలు వస్తాయి. దాంతో జాగ్రత్తగా గడుపుకోండి మీరిద్దరూ. ఆ తర్వాత నాకు మరో మంచి ఉద్యోగం ఎలానూ దొరుకుతుంది. నేను మెట్రిక్ పుస్తకాలు కొన్నాను. నువ్వింక చదువు మొదలు పెట్టాలి. మెట్రిక్ పాస్ అయి టైప్ నేర్చుకుంటే ఉద్యోగం అదే దొరుకుతుంది. ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు. అప్పుడు నిన్నందరూ ఎంత గౌరవంగా చూస్తారో తెలుసా? మాలకి ధైర్యాన్ని నూరిపోస్తూ అన్నాడు వాసు. ఎంత మంచివారు అనుకుంది మనస్సులో. మాట్లాడమే? నీకు కష్టం కలిగించే మాటలేమైనా మాట్లాడానా మాల? ఒక్కటి గుర్తుంచుకో, నాకు కాస్త ఆవేశం ఎక్కువ. ఏదైనా త్వరపడి మాట్లాడినా ఆ తర్వాత చాలా బాధపడతాను. నువ్వు అపార్థం చేసుకోవు గదూ? వాసుబాబు, ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇంకా మీ మీద బాధ్యత మోపటం నా వల్ల కాదు. ఏదో ఒక పని చూసుకుని నా బ్రతుకు సాగించుకుంటాను. సమాజంలో గౌరవంగా బ్రతకలేని పరిస్థితే వస్తే చావటమే మేలు. ఇది నాకెప్పుడూ గుర్తుంటుంది, ఆత్మగౌరవం కాపాడుకోవటానికి. మాలా, నిన్ను గాయపరిచాయా నా మాటలు? ఆతురత ధ్వనించింది అతని కంఠంలో. లేదు వాసుబాబు, సమాజంలో బ్రతుకు తెరువు వెతుక్కునే దృష్టిలో ఒక మెట్టు క్రిందికి జారబోయే నన్ను మీ చేయూతతో నిలదొక్కునేలా చేశారు. అందరూ చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుక్కుంటారు. కానీ నాకు ఆ స్థితి కలగకుండా రక్షించిన మీకు ఏం చెప్పి నా కృతజ్ఞత తెలుపుకోను? ఇంకా ఆపేసేయ్. మరో మాట మాట్లాడొద్దు. మన పరిచయం మంచికో చెడుకో ఇప్పుడు నాకు తెలియదు. ఇంకా స్థిరత్వం పొందని నువ్వు ఇప్పుడే నన్ను దూరంగా పొమ్మని శాసించకు. నేను చేయగల సహాయం చేశాననే సంతృప్తి నాకు మిగలని. చూసావా నేనెంత స్వార్థపరుణ్ణో? ఇంకా పొగడ్తలు కట్టిపెట్టి నాన్నకి ఎలా ఉందో, ఏం మందు వేస్తున్నావో చెప్పు. తండ్రి స్థితి గుర్తుకొస్తూనే మాల కళ్ళు అశ్రుపూరితాలైనాయి. నాన్న ఎంత మంచివాడో అంత కఠినుడు. మీ స్థితి ఏమిటో మేమెవరమో కూడా తెలుసుకోవాలనే ఆసక్తి అయినా లేకుండా సహాయపడుతున్న మీ మంచితనం. అబ్బా, ప్రతిసారి ఎందుకు అలా కృతజ్ఞతలతో నన్ను దూరం చేస్తావు? మరోమారు అలా అన్నావంటే ఈ చుట్టుపట్ల కనిపించను. మాల అదుర్దాగా అన్నది. మరెప్పుడు అననులేండి అని. నీ గతం నాకు అవసరం లేదు. భవిష్యత్తులో మాత్రం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు సాగిపోతే నాకంటే సంతోషించేవాళ్ళు మరొకరుండరు. వాసుబాబు, అందరూ మీలాంటి వాళ్లే ఉంటే ఎంత బాగుండు. కానీ ఉండరు. భగవంతుడి సృష్టి చాలా విచిత్రం. ఇక్కడ గడ్డిలో కూర్చున్న మన ఇద్దరిలో అంతస్తుల్లో ఎంత వ్యత్యాసం. కానీ మీ దృష్టిలో నాకేదో విలువ. ఎందుకో తెలీదు, నా ప్రాణప్రదంగా కాపాడుకుంటాను ఈ విలువను. నన్ను గురించి నాకు తెలిసిందంతా మీకు చెప్పేస్తాను. వింటారా? తప్పకుండా. నిర్మలంగా నవ్వుతున్నట్లు నా కళ్ళనే చూస్తూ చెప్పుకుపోతోంది మాల. వాసు కుతూహలంగా వింటున్నాడు. మాది ఓ పల్లెటూరు. ఎక్కడో సరిగ్గా తెలీదు. అమ్మ, నాన్న, నేను, ఓ అన్నయ్య ఉన్నట్లు కాస్త గుర్తు. చిన్న ఇల్లు కూడా ఉండేది. అమ్మ ఒకరోజు నాన్న ఊరికి వెళ్ళి రాకముందే తను ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి ఎప్పటికీ రాలేదు. అమ్మ ఉన్నప్పటి నాన్న కాదు, చాలా మారిపోయాడు. చెరువులో ఈత కొడుతూ అన్నయ్య మునిగి చచ్చిపోయాడు. నాన్న అమ్మను తీసుకువస్తానని వెళ్ళి ఒక 10 రోజుల వరకు తిరిగి రాలేదు. నేను మా పని మనిషి దగ్గరున్నాను. ఒకరోజు రాత్రి దొంగలాగా వచ్చి నన్ను, చిన్న మూటని తీసుకుని చాలా దూరంగా తీసుకొచ్చేశాడు. ఆ రైలు ప్రయాణం ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పటినుంచి నాన్న చాలా మారిపోయాడు. ఏదో ప్రెస్లో పనిచేసేవాడు. నా సంరక్షణలో మాత్రం ఏ లోటు ఉండేది కాదు. స్కూల్లో చేరిన తర్వాత నాకు స్నేహితుడు దొరికాడు. అతనే గిరి. ఇద్దరం కలిసి చదువుకున్నాం. గిరి వాళ్ళ అమ్మ నన్ను చాలా అభిమానంగా చూసేది. నీకు అమ్మ లేదు అని అడిగితే తెలియదని చెప్పి వచ్చి నాన్నని అడిగాను. చెంప పగిలేటట్లు కొట్టి మీ అమ్మ చచ్చిందని చెప్పు అని కోపంతో ఊగిపోయాడు. అంతే, మరేనాడు అమ్మ సంగతి అడగలేదు. నేను రజస్వల కాగానే ఇంకా చదువొద్దు అని మాన్పించేశాడు. 4th వారంతోనే చదువు 0 చుట్టాను. నాన్నకి అందమైన మగవాళ్ళంటే తగని కోపం. చిన్నప్పటి చనువు పురస్కరించుకుని గిరి రాకపోకలు సాగిస్తున్నాడని నాన్న గిరి మీద చేయి చేసుకున్నాడు. అదో పెద్ద గొడవైంది. గిరి నాన్న మీద ఎదురు తిరిగి మాలతిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాన్న ఏమనుకున్నాడో ఆ రాత్రికి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఈ ఊరు తీసుకొచ్చేశాడు.
ఇక్కడికొచ్చిన కొన్ని రోజులకే నాన్నకు పక్షవాతం వచ్చింది. నేను పర్సులు ఎలా కొట్టేయాలో గిరి దగ్గర నేర్చుకున్నాను. గిరి మంచివాడు కాదని నాన్నకే కాదు నాకు తెలుసు. కానీ ఏం చేయను? అంతకు మించి ఆత్మీయులు మరొకరు లేరు. స్కూల్లో ఆటగా నేర్చుకున్న ఈ విద్య జీవితానికి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ప్రాప్తమయ్యాయి. ఏ పోలీసులు పట్టుకోకుండానే మీ కళ్ళబడటం వల్ల నాకు ఈ జీవితం కొత్త మలుపు తిరిగింది. నాన్నకి సంపాదన పోయిన తర్వాత చాలా పొదుపుగా బ్రతకవలసి వచ్చింది. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఏమీ తెలియక అద్దె తక్కువ అని ఆ చిన్న గది తీసుకున్నామే కానీ ఆ తర్వాత చాలా బాధలున్నాయని తెలిసింది. ఆ ఇంటి యజమాని పచ్చి గోండ. వాడి కళ్ళు నా మీద పడ్డాయి. వాడిని ఎలా తప్పించుకోవటమో అర్థం కావడం లేదు. నా వెంట మీరింటికి వచ్చినందుకు మండిపడ్డాడు. ఎదురు తిరిగి జవాబిచ్చానని ఎంత ఎగిరిపడ్డాడని. ఆ పద్మం వ్యూహంలో నుంచి తొందరలోనే బయటపడకుంటే లాభం లేదు. వాడి మీద ఏవో కేసులు ఉన్నట్లున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నాడు. మాలా, ఇంత బాధని గుండెలో ఉంచుకుని ఎంత మామూలుగా తిరగగలుగుతున్నావు? అలాంటి అపాయకరమైన చోట మరొక్క క్షణం ఉండొద్దు. ఇప్పటికైనా పరిస్థితి చెప్పావు. ఇంక దీనికి పరిష్కారం ఆ ఇల్లు మార్చేసి వీరభద్రం ఇంటికి దగ్గరగా ఓ గది చూడమంటాను. ఎవ్వరికీ తెలియకుండా మీ నాన్నని తీసుకొచ్చేసే ఏర్పాటు చేస్తాను. ఆ ఇంట్లో కూడా విలువైన సామాన్లు ఏమైనా ఉంటే వెంట తీసుకురా, లేకుంటే అక్కడే వదిలేసేయి. నీకు కావలసినవి ఒక్కొక్కటి కొంటాను. చాలా సమయం అయిపోయింది, జాగ్రత్తగా వెళ్ళు. ఇల్లు మార్చిన తర్వాత మీ నాన్నతో నేను మాట్లాడతాను. లేచాడు వాసు. వాసుబాబు, ఈ మాటల్లో మర్చిపోయాను. పెళ్లి చూపులకు వెళ్ళారుట. పిల్ల ఎలా ఉంది? మాల తన బాధను మర్చిపోయి నవ్వుతూ అడిగింది. నవ్వుతున్న మాలనే చూస్తుంటే సోఫాలో తనకెదురుగా కూర్చున్న ప్రసన్నలక్ష్మి గుర్తొచ్చింది. అదృష్టం బాగుండి అందరూ ఉంటే, తండ్రి స్థితి సరిగా ఉంటే ఈ మాల కూడా అలాగే కూర్చునేది కదూ. ఇదిగో చూసి నువ్వే చెప్పు. ప్రసన్న ఫోటో అందించి మాల ముఖంలో మారే రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు. కన్ను ఆర్పకుండా మళ్ళీ మళ్ళీ చూసింది. చాలా బాగుంది వాసుబాబు. పేరేమిటి? తృప్తి నిండిన కళ్ళతో ప్రశ్నిస్తున్న మాల వైపు చిలిపిగా చూస్తూ, ఆ అమ్మాయికి నేను నచ్చలేదుట అన్నాడు. అబద్ధం, సర్వబద్ధం. పరిసరాలను మర్చిపోయి బిగ్గరగా అనేస్తూ అంతలోనే తెప్పరిల్లి, మగవాళ్ళకి అబద్ధం ఆడటం చేతకాదు. అవును, నమ్మేశాడు వాసు. చాలా పొద్దుపోయింది. ఈరోజు నాన్నకేం బాగాలేదు, సెలవు అంటూ నమస్కరించింది మాల. ఏమిటి ఈరోజు ఈ నమస్కారాలు? వాసుబాబు, జీవితాంతం మీకు నమస్కరిస్తూనే ఉంటాను. నాకే కష్టం వచ్చినా నా అండన మీరొకరున్నారనే సంతృప్తి నా గుండెకి ఎంత ధైర్యాన్ని ఇస్తోందనుకున్నారు? మీకు తెలీదు, కృతజ్ఞత నిండిన కళ్ళతో అంది. నిరుద్యోగం నన్ను సంకెళ్ళు వేసి బంధించకుంటే ఏం చేసేవాడినో నాకే తెలీదు. నీవేం అధైర్యపడకు, నేను చెప్పినట్లు చేస్తావు కదూ. పోనీ నీ వెంట రానా? వద్దు వద్దు, నేను వెళ్ళిపోగలను అంటూ చకచకా వెళ్ళిపోయింది. వాసు మాలనే చూస్తూ ఉండిపోయాడు. ఎన్నో ఆలోచనలు మెదడులో సుళ్ళు తిరుగుతూ ఉంటే. ప్రసన్నలక్ష్మి మనసు పాడింది సన్నాయి పాట అంటూ కూని రాగాలు తీస్తోంది. నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్నారు. ఇంకా లగ్నం పెట్టుకోవాలి. తమ్ముడు పెళ్లి ఘనంగా చేయాలని రాఘవరావు హడావిడి పడుతున్నాడు. వెంకటేశ్వర్లు ఊర్లో లేడు. వీరభద్రం పరీక్షలు దగ్గర పట్టడంతో తెగ చదివేస్తున్నాడు. ప్రతి సాయంత్రం క్రమం తప్పకుండా వాసు మాలకి వీరభద్రానికి పాఠాలు చెప్తూనే ఉన్నాడు. విశ్వం ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వాసు రాసే ఉత్తరాల నిండా మాల సంగతులే నింపుతున్నాడు. మాలకి ఓ శ్రీమంతుల ఇంట్లో పని దొరికింది. పగలంతా ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పరీక్షకు చదవాలంటే మాలకి విసుగ్గా ఉంది. అయినా చదువుతూనే ఉంది. వాసు ప్రతిరోజు మాల భవిష్యత్తులో ఎలా పైకి వెళ్ళాలో, అలా వెళ్ళాలంటే ఎంత కష్టపడి చదవాలో లెక్చర్ ఇస్తూ ఉంటాడు. మాలకి ఓర్పు తగ్గిపోయి చికాకుగా అంది. ఏముంది వాసుబాబు, పైన ఆకాశం కింద భూమి. మాలాంటి వాళ్ళకి ఇటు అటు కాక త్రిశంకు స్వర్గంలో ఊగుతూ ఉంటాం. క్రిందికి రాలేక పైకి ఎగబ్రాకలేక సతమతమవుతుండగానే జీవితం పూర్తవుతుంది. చెప్పే పాఠం ఆపి పుస్తకం మూసేశాడు ఒళ్ళు మండిపోయి. ఇంత నిస్పృహ అయితే ఎలా? జీవితంలో స్థిరంగా నిలబడగలగాలంటే సహనం చాలా అవసరం. మాల పుస్తకాలు దూరంగా తోసేసి విరక్తిగా చూసింది.
ఇదంతా చూస్తుంటే తన ప్రయత్నమంతా విఫలమైపోతుందేమో అనే అనుమానం వచ్చింది వాసుకి. నీరు గారిపోయాడు. ఈ ఉద్యోగం నేను ఇంకా చేయలేను వాసుబాబు. ఎలాగో కష్టపడి చేసినా ఆ ఇంటి ఆవిడుంది చూశావు, ఒట్టి అనుమానం మనిషి. ఆవిడ్ని చూస్తుంటే వాళ్ళంతా కంపరం పెడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు సోమరిపోతులే అనుకో, ప్రాణం తీసేస్తారు. ఆఖరు పిల్ల మరీ బ్రహ్మరాక్షసి. అబ్బా వద్దు వేధవ పని. నేను మొదటే చెప్పలేదు ఇలా ఇళ్లల్లో పని చాలా దరిద్రమని? నిజమే, మీరు ముందే చెప్పారు. ఏ పని చేయకుండా మీరిచ్చే డబ్బుతో తింటూ ఎన్ని రోజులు కూర్చోను? ఆవిడ పిల్లలు అలాగా. ఇంకా ఆ ఇంటి ఆయన తమ్ముడు ఒకడున్నాడు, జంబుకంలాగా. వాడు నన్ను మహా విసిగిస్తున్నాడు. పొట్ట కోసం పనిచేసే వాళ్ళకి మానమర్యాదలు ఉండవని వాళ్ళ ఉద్దేశం. ఒట్టి దౌర్భాగ్యుడు, తాగుబోతూ. ముఖం వంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగుతోంది మాల. అర్థమైంది వాసుకి. బ్రతుకు తెరువు కోసం ఇల్లు దాటి బయటికి వచ్చిన ఆడపిల్లలకి అడుగడుక్కి అవరోధమేనా? మంచితనం చచ్చి వంచన అధికమవుతోంది సమాజంలో. మాల కళ్ళు తుడిచేసుకుని అన్నది, పాపిష్టిదాన్ని, నా బాధలతో మీకు శాంతి లేకుండా చేస్తున్నాను. వీరభద్రం చూపించిన ఇంట్లో ట్యూషన్ చెప్పనని ఇంటి వరకు వెళ్ళి తిరిగి వచ్చేశారట. ఎందుకు? మాలకి ఎలా చెప్పటం? ఆ ఇంటికి అల్లుడు కావలసి తప్పించుకుని వాళ్ళ పిల్లలకే ప్రైవేట్ చెప్పాలంటే నా వల్ల అయ్యే పనేనా? ఈ విషయం వీరభద్రానికి తెలియనేయకుండా నాకు ఇష్టం లేదు అంటూ వెనక్కి వచ్చేశాడు వాసు. అందుకే మాల అడిగిన దానికి మౌనంగా ఊరుకున్నాడు. అనేక రకాల్లో సంపాదించుకోవచ్చు అందుకు అంటూ తన జవాబు తనకే తృప్తినివ్వక నవ్వేస్తూ, ఇదిగో 20 రూపాయలు, కొన్ని రోజులు కాలం దొర్లించు, ఆ తర్వాత మళ్ళీ చూస్తాను అంటూ డబ్బు అందిస్తుంటే మాల తీసుకోవటానికి ఎంతో బాధపడింది. వీలైనంత త్వరలో ఆ ఇంట్లో పని మానేసేయి అంటూ వెళ్ళిపోయాడు వాసు. వాసు ఇచ్చే డబ్బు తండ్రి మందులకే చాలటం లేదు అని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలదు? అందుకే ఎంత కష్టమన్నా భరించి ఆ ఇంట్లో పని చేస్తూనే ఉంది. వాసు రాత్రి సమయాల్లో ఆటో రిక్షా నడుపుతూ దాని యజమానికిచ్చే బాడుగ పోను కాస్త సంపాదిస్తూనే ఉన్నాడు. కానీ అన్నా వదినలకు సమాధానం చెప్పడం కష్టమైపోతోంది. ఎక్కడ తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? 1,00,000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు. పాడైపోతున్నాడేమో అనే భయం. చివరకు అన్నగారు ఆర్డర్ వేశాడు, సాయంత్రం 6 గంటలు దాటితే ఇల్లు కదలటానికి వీల్లేదు అని. ఈ అర్థం లేని కట్టుబాట్లను భరించడం కష్టమైపోతుంది. మాలతి మెట్రిక్ పరీక్ష కట్టాలంటే దాదాపు 100 రూపాయలు కావాలి. ఎవరిస్తారు? ఎలా వస్తాయి? ఏది ఏమైనా సెప్టెంబర్ పరీక్షకు పంపాలనే కృత నిశ్చయంతో ఉన్న వాసు ఆలోచనలని చెల్లా చెదురు చేస్తోంది మాల. లాభం లేదు వాసుబాబు. హిస్టరీ చదువుదామని పుస్తకం తెరిస్తే చాలు, ఆ అక్షరాల్లో మా ఇంటాయన తమ్ముడు కనిపిస్తుంటాడు. ఇకిలిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాణ్ణి గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది. ఏదో వంకన నా చెయ్యి పట్టుకోవాలని మహాప్రయాస పడతాడు దరిద్రుడు. కోపం, ఉక్రోషం అన్నీ కలగాపులగంగా కనిపించాయి మాలతి ముఖంలో. వాసుకు అప్పటికే కళ్ళు ఎర్రబడిపోయాయి. మాలని ఎవరైనా సరే ఓ చిన్న మాట అన్నారని తెలిసినా వాసుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏమాత్రం అందుబాటుగా ఉన్నా వాళ్ళ రక్తం కళ్ళజోటమే. పాతిళ్ళు ఖాళీ చేసి వీరభద్రం ఇంటి దగ్గర ఒక గదిలోకి మారిన తర్వాత ఖాన్ మనుష్యులు మాలని బలవంతంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నించారు. ఒకరోజు మాల పని పూర్తి చేసుకుని తన ఇంటికి వస్తూ ఉండగా కాపు కాశారు. ఇలాంటిది ఏదో తప్పకుండా జరుగుతుందని ముందే ఊహించిన వాసు ప్రతిరోజు తను కానీ వీరభద్రం కానీ ఆ సమయానికి మాలని అనుసరించి దూరంగా చూస్తూ ఉండేవారు కనుక సమయానికి వచ్చి రక్షించగలిగారు. ఆ తర్వాత ఖానుని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి అమ్మయ్య, ఇప్పట్లో పర్వాలేదని అనుకున్నారు ముగ్గురు. కానీ మధ్యలో ఈ గౌరయ్య ఒకడు శనిలాగా దాపురించి వాసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాసు కోపం చూసి మాల అంత బాధలోనూ నవ్వింది. మీరు భలేవారు వాసుబాబు, కయ్యానికి కాలు దువ్వితే ఎలా? జాగ్రత్తగానే కాలం వెళ్ళదీస్తున్నాను కదా. ఇంకా నాన్నకి మందు ఇచ్చే సమయం అయింది, మరి సెలవు అంటూ వెళ్ళిపోయింది. రాను రాను మాలతి సమస్య ఎలా పరిష్కరించగలనో అనే ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు వాసు. తన టేబుల్ మీద ఓ ఆహ్వాన పత్రిక తన కోసం ఎదురు చూస్తోందని తెలుసుకుని తీసి చూశాడు ఆశ్చర్యంగా. వైదేహి పుట్టినరోజు ఆహ్వానం అది. చిత్రంగా ఉంది వైదేహి ప్రవర్తన.
కాదు అని దూరంగా వచ్చేసినా ఎందుకు అంత కుతూహలం చూపిస్తుందో అర్థం కాలేదు. పార్టీకి ఎలా వెళ్ళడం? వెళ్ళకుంటే సభ్యత కాదేమో. పోనీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్తే? ఆలోచిస్తూనే భోజనం పూర్తి చేశాడు. ఈరోజే వైదేహి పుట్టినరోజు. లేస్తూనే గుర్తుకొచ్చిన విషయం మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటే గమ్మత్తుగా ఎక్కువగా ఆమె విషయమే గుర్తొస్తోంది. పుట్టినరోజు శ్రీమంతులు ఎంత ఆర్భాటంగానైనా జరుపుకుంటారు. అదే పేదవాళ్ళైతే ఆ రోజుకి కడుపు నిండా అన్నమైనా దొరకదు. అసలు పుట్టినరోజు ఎప్పుడో వాళ్ళకు గుర్తుంటుందా? తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది వాసుకి. వాళ్ళింటికి వెళ్ళటం అసంభవం. ఓ గ్రీటింగ్ కార్డు పంపించేస్తాను అని పోస్టాఫీస్కి వెళ్ళాడు. వీరభద్రానికి పాఠం చెప్పాలని పార్కుకు వెళ్ళేసరికి అప్పటికే వీరభద్రం తన కోసం ఎదురు చూస్తున్నాడు. కాస్త ఆలస్యం చేసినా చదువు చెప్పించుకునేందుకు సమయం ఎక్కడ సరిపోదో అని డ్యూటీ ముగించుకుని ఉరుకులు పరుగులతో వస్తాడు అక్కడికి. చదువు మీద వీరభద్రానికి ఉన్న శ్రద్ధకి వాసుకు ఎంతో సంతోషమయ్యి వీలున్నంత వరకు ఒక్క రోజైనా అక్కడికి రావటం మానడు. పాఠం పూర్తయి పుస్తకాలు సర్దుకుంటూ వీరభద్రం మెల్లగా అన్నాడు, ఒకరోజు మా ఇంటికి టీకి రావాలి. ఎప్పుడు వీలుంటుంది? ఏ గొప్పగా ఏర్పాట్లు చేస్తావా? నవ్వుతూ అన్నాడు వాసు. కాదండి, మా అమ్మ మీకు ఇష్టమైంది ఏమిటో చెప్తే చేస్తానని. ఓ అదా సంగతి. నాకు ఇష్టమైంది ఏమిటో నాకేం తెలీదే. ఆ మా వదిన్ని అడిగి చెప్తానని చెప్పు. మీకు ఇష్టమైంది ఏమిటో మీకే తెలీదు. భలేవారే అంటూ బిగ్గరగా నవ్వాడు. పోనీ ఈరోజు వస్తాను పదా మీ ఇంటికి అంటూ లేచాడు వాసు. వీరభద్రం గుండె కొట్టుకుంది. అసలే నెలాఖరు, ఇల్లు ఎలా ఉంటుందో తనకి తెలుసు. ఈయన నిజంగానే వస్తే ఏం చెయ్యాలి? జేబు తడుముకున్నాడు. 10 పైసల బిళ్ళ పక్కపక్క మంది. నేనే ఇంకా నీ జేబులో ఉన్నది అన్నట్లు. జీతం రాగానే ఓ తీపి కారం చేసి పిలిచి పెడదామని తల్లి చెప్పింది. ఎలాగూ వాసు డబ్బు తీసుకోకుండానే చదువు చెప్తున్నాడు. అతని రుణం ఎలా తీర్చుకోవటం అని తల్లి తండ్రి తను ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడే వస్తా అంటే పచ్చి వెలక్కాయ వీరభద్రం గొంతులో అడ్డుపడింది. కానీ ఏం చెయ్యాలి? సరే పదండి అంటూ దారి చూపించాడు. మాల ఇంకా రాలేదనే కోపంతో వస్తానని అన్నాడే గాని అప్పుడే మర్చిపోయి మాల ఇంకా ఎందుచేత రాలేదు? వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో అనే అనుమానం పీకుతుంటే ఎక్కడికి అన్నాడు వాసు పరధ్యాసగా ఆలోచిస్తూ. మాల ప్రతిరోజు వచ్చే దారివైపు చూస్తూ. అసలు ఆడపిల్లలకి చదువంటే శ్రద్ధే లేదు. ఒట్టి మొద్దురా చిప్ప. ఇంకా ఇంకా కసిగా అనేసుకుంటున్నాడు వాసు తనలో తనే. రండి మాస్టారు. వీరభద్రం గత్యంతరం లేక మరోసారి హెచ్చరించాడు. ఓ అవును కదూ, మీ ఇంటికి వస్తానన్నాను కదూ. నాకేం తోచటం లేదు పద. మీ నాన్నగారిని అమ్మగారిని ఓసారి చూడాలనుకున్నాను ఎలాగూ. ముందుకు సాగాడు వాసు. దేవుడి మీద భారం వేసి ముందుకు 4 అడుగులు వేసి వస్తున్న మాలను చూశాడు. అమ్మయ్య, దేవుడు నా ఎందున్నాడు మనసులోనే నమస్కరించాడు. మాల పుస్తకాలు పట్టుకుని కట్టుకున్న చీర చిరుగుని ఎవరన్నా చూస్తారేమో అని దాన్ని కప్పుకుంటూ త్వరగా వచ్చేస్తూ ఆ హడావిడిలో వీరభద్రాన్ని ఢీకొనబోయి అంతలోనే తప్పుకుని వాసును చూస్తూనే భయంగా చేతులు జోడించి గురుదేవులకి నమస్కారం అంది ఎంతో వినమ్రురాలై. ఈ మధ్య వీరభద్రాన్నించి ఈ అంటువ్యాధి మాలకి వ్యాపించింది. ఇలా అన్నప్పుడల్లా వాసుకి తగని చికాకు. నేను గురుదేవుణ్ణి కాను కాను అంటాడు. వెంటనే అదేమిటి కాదంటే పోతుందా? విద్యాదానం చేసేవారు గురువులు కాక మరెవరు అంది గడుసుగా. కథ పేరు జీవన కలశం. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథలోని 3వ భాగం ముగిసింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.